మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున నా ప్రియమైన శ్రోతలకు శుభములను తెలియచేస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుని మాటలను జీవవాక్కుల కార్యక్రమం ద్వారా వినవలనని కోరుచూ ఉన్నాను. దేవుని గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. 130వ కీర్తన 7వ వచనము. యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా వద్ద కృప దొరుకును. ప్రార్థన చేద్దాం. జీవము గల దేవా, మహాపరిశుద్ధుడా, వందనాలు స్తుతులయ్యా. ఇంకొక్కసారి నీ కృపాసనం చేరడానికి నిలబెట్టావు తండ్రి, వందనాలు. ప్రభువా, ఏ పాటి వాడనయ్యా, అల్పుడను తండ్రి. నీ కొరకు నిలబెట్టి నీ మాటలు చెప్పడానికి సాధనంగా వాడుకున్నారు. వందనాలు స్తుతులు తండ్రి. ఇంకా అవకాశం ఇస్తున్నావయ్యా, వందనాలు ప్రభువా. ఇదిగో నీ మాటలను ధ్యానించుండగా సహాయించి మా మంచి బోధకుడు అయిన యేసు, మీరు మాట్లాడండి తండ్రి. మీ మాటల్లో జీవం ఉందయ్యా, మీ మాటల్లో బలం ఉంది తండ్రి, మీ మాటల్లో శక్తి ఉందయ్యా, మీ మాటల్లో ఆకర్షణ ఉంది తండ్రి. మీ మాటలే మాకు బోధించమని, మీ మాటలే మా శ్రోతలు వినగలుగుటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆశ పెట్టుకొనుట. ఆశ అనే పదము మనిషిని ఉత్తేజపరిచేది, బలాన్ని రేకెత్తించేది, బలపరిచే పదము, ప్రోత్సహించే పదము. ఆశ ఆశ ఆశ. నా ప్రియమైన వారలారా, ఆశ అంటే ఏంటి? ఆశ అంటే ఏదైనా ఒక పని కావాలని, ఏదైనా ఒక వస్తువు కావాలని, ఏదైనా ఒక వ్యక్తి కావాలని, ఏదైనా ఒక పని కావాలని తలంపు మనసులో కలిగితే దాన్ని ఆశ అంటారండి. ఆశ అంటారండి. నా ప్రియమైన వారలారా, ఆశ అనేది లేకుండా ఎవరు ఉండలేరు. ఎంత చిన్నవారైనా, ఎంత పెద్దవారైనా, కలిగిన వారైనా, లేనివారైనా, హోదాలో ఉన్నవారైనా, హోదా లేకుండా ఉన్నవారైనా, ఆశ లేని వ్యక్తి అంటూ లోకంలో ఎవరు ఉండరు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మరీ పెద్దది కావచ్చు. వారి యొక్క అవసరాన్ని బట్టి కోరుకుంటారండి. వారి యొక్క అవసరత తీవ్రతను బట్టి ఆశను ఈ విధంగా విభజించవచ్చు, ఇన్ని రకాలుగా చెప్పవచ్చు. కోరిక చిన్నదండి, వాంఛ ఇంకొంచెం పెద్దదండి, కాంక్ష ఇంకొంచెం పెద్దదండి, ఆకాంక్ష ఇంకొంచెం పెద్దది, ఆశ ఇంకొంచెం పెద్దది, అభిలాష ఇంకొంచెము, హృదయాభిలాష అన్నిటికంటే ఎక్కువ. అంటే స్తోమతను బట్టి, తాహతను బట్టి కోరికలను ఈ రకాలుగా విభజించవచ్చు. హృదయాభిలాష అంటే అది అట్మోస్ట్ గ్రేటెస్ట్ డిజైర్ అన్నమాట, గొప్పది, అంతకంటే ఇంకేం లేదు. తన జీవితంలో ఇది నాకు కావాలి, ఇంతకంటే నేను కోరను అంటారే, దాన్ని హృదయాభిలాష అంటారు. చిన్నది ఏంటంటే కోరిక. అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. నా కోరిక ఇది ఏంటంటే కోరిక, వాంఛ, కాంక్ష, ఆకాంక్ష, ఆశ, అభిలాష, హృదయాభిలాష. హృదయాభిలాష. ఇందులో ఏదో ఒకటి లేకుండా ఉండే వ్యక్తి ఎవరు ఉండరండి, తప్పనిసరిగా. చిన్న వ్యక్తి చిన్న కోరిక, పెద్ద వ్యక్తి పెద్ద కోరిక, ఇంకా పెద్ద వ్యక్తి ఇంకో పెద్ద కోరిక, ఇంకా మనిషి యొక్క తాహతను బట్టి కోరికలు ఉండక మానవు, తప్పనిసరిగా ఉంటాయి. నా ప్రియమైన వారలారా, ఇది ఆశ అనేది బలమైనటువంటి సాధనం మనిషికి. ఆ ఆశ లేని మనిషి లోకంలో జీవించలేడు. ఆశ ఉండాల్సిందే. ఆ తర్వాత అయితే ఆశ మంచిదైనంత వరకు సమస్య లేదు. గమనించాలి, ఆశ మంచిదైనంత వరకు సమస్య లేదు, కానీ మితిమీరితేనే మంచిది కాదండి. మితిమీరిన ఆశ ఎప్పటికీ మంచిది కాదు. సమస్యలు వచ్చేది అక్కడే. ఉండవలసిన తీరులో, ఉండవలసినంత మోతాదులో ఆశ ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. అది ఎంత మాత్రం హానికరం కాదు. ఉండకూడని మోతాదులో ఉన్నట్లయితే అదే సమస్యలకు దారితీస్తుంది. చూద్దాం. అయితే క్రైస్తవులు ఎలాంటి ఆశను కలిగి ఉండకూడదు, ఎలాంటి ఆశను కలిగి ఉండాలి? క్రైస్తవులుగా జీవిస్తూ, ప్రభు బిడ్డలుగా జీవిస్తూ, ఆయన అంగీకరించి జీవించే వారికి ఎలాంటి ఆశలు ఉండాలి, ఎలాంటి ఆశలు ఉండకూడదు నేర్చుకొని, తెలుసుకొని, అన్వయించుకొని జీవితంలో వెళ్ళాలి. నా ప్రియమైన వారలారా, మొదటిది పేరాశ. పేరాశ. పేరాశ అంటే అర్థం ఏంటంటే పెద్ద ఆశ.
పెద్ద ఆశ. ఇందాక చెప్పుకున్నాం, ఆశ ఉన్నంతసేపు మంచిదే, ఉండాలి. కానీ ఆ ఆశ దాని యొక్క మోతాదు పెరిగి పేరాశ కాకూడదు, పెద్ద ఆశ కాకూడదు. తన స్తోమతకు మించి, తన తాహతుకు మించి, తన అవసరానికి మించి కోరినట్లయితే అది పేరాశ అవుతుంది. అది ఎప్పుడు ఇబ్బందికరమే, ఎప్పుడు అది ప్రమాదకరమే, ఎప్పుడు హానికరమే. నా ప్రియమైన వారలారా, స్తోమతకు తగినట్టుగానే, సామర్థ్యానికి తగినట్టుగానే, నైపుణ్యానికి తగినట్టుగానే, అవసరతకు తగినట్టుగా మనిషి యొక్క ఆశ ఉంటే ఏ కష్టం ఉండదు. కానీ సమస్య ఆశతో రాదు, పేరాశతో వస్తుంది. పేరాశ అంటే పెద్ద ఆశ. చూద్దాం, పేరాశతో ఎవరైనా మరి వర్ధిల్లారా? పేరాశతో వారు సంతోషంగా ఉన్నారా? పేరాశతో వారు గడిపారా? చూద్దాం, సంతోషంగా గడిపారేమో చూద్దాం. గేహాజీ పేరాశ గలవాడు. ఎవరి గేహాజీ? ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడండి. ఎలీషా ప్రవక్త దగ్గర ఉండి ఆయనకు శిష్యరికం చేస్తున్నటువంటి వ్యక్తి. ఓసారి ఏమైందంటే, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను, యోధాన యోధుడు, యుద్ధశూరుడు, సైన్యాధిపతి. అయితే ఆయనకున్నటువంటి సమస్య ఏంటంటే కుష్ఠరోగి. కుష్ఠరోగి అయినప్పటికీ కూడా యోధాన యోధుడు, యుద్ధవీరుడు, సైన్యాధిపతి. తన దగ్గర పనిచేస్తున్నటువంటి బానిస బాలిక యొక్క సలహాతో ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అంటాడు. సరే, మొదట కొంత అభ్యంతరం తెలియజేసినప్పటికీ కూడా మరలా పెద్దల సలహాతో యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగుతాడు. ఎలీషా ప్రవక్త యొక్క మాట చొప్పున వెళ్తాడు. అక్కడ యోర్దాను నదిలో 7 సార్లు మునుగుతాడు, స్వస్థపడతాడు. చిన్న బాలుడి యొక్క శరీరమైనట్లు అయిపోతుంది. చిన్న బాలుడి యొక్క శరీరము తేజవంతమైన శరీరంగా తయారవుతుంది. కుష్టు వ్యాధి నిర్మూలమవుతుంది. ఎంతో సంతోషిస్తాడు. అయితే ప్రవక్తకు చెప్తాడు, ఏమనంటే అడుగుతాడనమాట, విన్నపం చేస్తాడు, అయ్యా నాకు ఇది జరిగింది, నీ దేవుని యొక్క నామములో నేను బహుమానం ఇస్తాను, తీసుకోండి, నేను బహుమానం ఇస్తాను అంటాడు. ఎలీషా అంటాడు, నాకు వద్దు, నో నేను తీసుకోను అంటాడు. తిరస్కరిస్తాడు ఎలీషా. అయ్యో, మా గురువు గారు ఇంత గొప్ప బహుమానం ఇస్తానంటే తిరస్కరించాడే అనుకొని, అది పొందితే ఎలా ఉంటుంది? ఆశ కలిగిందండి. ఎంత? 2 మనుగుల వెండి, 2 దుస్తులు. 2 మనుగుల వెండి ఇస్తానంటే మా గురువుగారు కాదన్నారు, దుస్తులు ఇస్తానంటే వద్దన్నాడు. అది నేను పొందితే ఎలా ఉంటుంది? ఆశ కలిగిందంటే ఏమంటారు? ఈ ఆశను పేరాశ అంటారు. పెద్ద ఆశ. తన స్తోమతకు తగింది కాదండి, అలా కోరుకోవడం మంచిది కాదండి. అయినా కోరుకున్నాడు, ఆశ కలిగిందండి. సరే, గేహాజీ ఆ గురువుగారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెనక్కి తిరిగి వచ్చాడు. ఎక్కడికి? సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. రాజు ఆ సైన్యాధిపతి దగ్గరికి వెళ్తాడు. గేహాజీ ఏమంటాడంటే, నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడయ్యా, నా యజమాని నాతో వర్తమానం పంపాడు. ఏమని? ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. అబద్ధం. గురువుగారు కబురు పెట్టారా? లేదండి. కానీ తాను పొందాలి, పేరాశ కలిగింది. ఆ 2 మనుగుల వెండిని నేను పొందాలి అని పేరాశ కలిగింది. గురువుగారిని వదిలిపెట్టేసి తిరిగి వస్తాడు. మా గురువుగారు కబురు పంపారండి, ఇప్పుడే ఎఫ్రాయిము మన్యం నుండి 2 యవనులు వచ్చారు, కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తులను దయచేయమని సెలవిచ్చుచున్నాడు, పంపించమన్నాడు. నువ్వు ఇస్తానన్నవే బహుమానంగా ఆ 2 మనుగుల వెండిని 2 దుస్తులు తీసుకొని రమ్మన్నాడు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాడు, కానీ చెప్పినటువంటి విషయం మాత్రం అబద్ధం. 23వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 23. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనమని. నో ప్రాబ్లం. 2 మనుగులేంటి బాబు, 4 మనుగులు తీసుకో, రెట్టింపు వెండిని తీసుకొనమని బతిమాలి. ఎంత మంచివాడండి నయమాను. బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలనిచ్చి తన వారితో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. 2 సేవకులను పిలిచి 2 మనుగులు కాదు బాబు, 4 మనుగులు 2 సంచుల్లో వేసి ఇస్తాడు. ఆ సేవకులు తీసుకొని వెళ్తారు గేహాజీ వెంట.
24వ వచనము. మెట్ల దగ్గరికి రాగా, ఇంటికి వెళ్ళాడు. మెట్ల దగ్గరికి రాగా వారు రాగానే వారి యొద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కదా తీసుకున్నాడు, వెంటనే లోపల పెట్టేశాడు. పెట్టిన తర్వాత ఏమి ఎరగనట్టుగా తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చాడండి. 25వ వచనము. అందులో అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఏమి ఎరగనట్టు వచ్చి నిలబడ్డాడు. ఎలీషా వారిని చూచి, గేహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగాను. గేహాజీ నువ్వు ఎక్కడికి పోయావు, ఎక్కడి నుంచి వస్తున్నావు గురువుగారు అడిగారండి. వెంటనే అంటాడు, నీ దాసుడని నేను ఎచ్చడికి పోలేదు. ఎంత సులభంగా అబద్ధమాడాడండి. నీ దాసుడని నేను ఎక్కడికి పోలేదు, ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. సులభంగా అబద్ధమాడేశాడండి. 26వ వచనంలో అంటాడు, అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు వెళ్ళేవయ్యా వెనక్కి. వెళ్తే నయమాను నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను ఎదుర్కొన్నాడు, నిన్ను ఆహ్వానించాడు, నిన్ను తీసుకొని పోయాడు. ఇవంతా నేను చూచాను. ఎలాగో తెలుసా? నీ వెంట నా మనసు రాలేదా? నీ వెంట నా మనసు రాలేదా, చూడలేదా? అంటే ప్రవక్తల యొక్క మనసు వెళ్తుంది, చూచి వస్తుందన్నమాట. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత ప్రవక్తలకు. ప్రవక్తల యొక్క హృదయము లేక మనస్సు ఒక విషయము వెంట వెళ్ళి చూచి వస్తుందన్నమాట. ఎంత ఆధిక్యత ఇచ్చాడండి ప్రవక్తలకు దేవుడు. ఎలీషా ప్రవక్త అంటాడు, నా మనసు నీతో కూడా రాలేదా? గేహాజీ ద్రవ్యములను, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఓ మొహాన కొట్టినట్టు అనేసాడండి. ఇది సమయమా? ఇవన్నీ సంపాదించుకోవడానికి? ఇది కావాలా నీకు? దీని కొరకు ఆశపడ్డావా? మామూలు ఆశ కాదు, పేరాశ. అదే కీడు చేస్తుందండి. అదే కీడు చేస్తుంది నా ప్రియమైన అటువంటి వాళ్ళ. అంటాడు సామెతల గ్రంథంలో 24వ వచనంలో, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా. పేరాశ గలవారు కలహమును రేపుదురు. నా ప్రియమైన వారలారా, చూచారా ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి. ద్రవ్యములను, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని అంటాడు. కాబట్టి నీవు పడినటువంటి, ఆశించినటువంటి, నువ్వు కోరుకున్నటువంటి పేరాశకు ఏం కలుగుతుందో తెలుసా? నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును. చూసారా, తాను ఒక్కడు చేసినటువంటి తప్పుకు లేదా తాను కోరుకున్నటువంటి పేరాశను బట్టి తనకు కుష్టు రోగమే కాకుండా తన సంతతికి సర్వకాలములు ఉండును. అంటే అతని సంతతి, వారి సంతతి అంటే కుమారులకు, మనుమలకు, మనుమ సంతతి, ముని మనుమలు, ఆ విధంగా సర్వ కాలం అంటి ఉండునని చెప్పగా వాడు మనసు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయలు వెళ్ళాను. కారణం ఏంటంటే పేరాశ, పెద్ద ఆశ. స్తోమతకు, సామర్థ్యానికి తనకు అధికముగా కోరినట్లయితే పేరాశ అంటారు. నా ప్రియమైనటువంటి వారలారా, గ్రంథం చెబుతుంది ఒక మాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో, ధనవంతులగుటకు ఆశపడువాడు శిక్షనందకపోడు. ధనవంతుడగుటకు ఆశపడువాడు శిక్షనందకపోడు. ఈ రిసీవ్డ్ ద పనిష్మెంట్. ఈ బికెమ్ ఏ లెప్పర్. కుష్టు వాడైపోయాడు, కుష్టు రోగం వచ్చేసింది. నా ప్రియమైన వారలారా, రెండవది దురాశ. మొదటిది పేరాశ, రెండవది దురాశ. ఏంటి పేరాశ అంటే తెలుసుకున్నాం. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే దుర్మార్గపు ఆశ. దుర్మార్గపు ఆశ ఎప్పుడవుతుందంటే ఇతరులకు కష్టం కలిగిస్తూ, ఇతరులకు బాధ కలిగిస్తూ, ఇతరులను నొప్పిస్తూ, ఇతరులకు కన్నీళ్లు తెప్పిస్తూ తద్వారా ప్రయోజనం పొందే ఆశను దురాశ అంటారండి. దురాశ పేరాశ లాగానే ఇది మంచిది కాదండి. ఇతరులు బాధపడాలి, ఏడవాలి, కన్నీరు గార్చాలి, కష్టపడాలి, తద్వారా ప్రయోజనం పొందాలి. ఇటువంటి ఆశను దురాశ అంటారండి. దురాశ మంచిదా? నో, ఎప్పుడు మంచిది కాదండి. ఇతరులను కష్టపెట్టి, నష్టపెట్టి, బాధ పెట్టి,
తనకు ప్రయోజనకరం కలుగునట్లుగా ఆశించినట్లయితే దురాశ. మంచిదా ఇది? ఎన్నటికీ మంచిది కాదండి. దుర్మార్గపు ఆశ. ఆశ దుర్మార్గపు ఆశగా మారుతుందండి. క్లుప్తంగా చెప్తాను ఒక మాట. దురాశపడ్డాడు ఒక ఆయన. కోరుకున్నటువంటి సంతోషాన్ని అనుభవించవచ్చు, కోరుకున్న దాన్ని పొందవచ్చు. తన కోరికకు ఎవరు అడ్డు చెప్పలేరు. అయితే ఏం చేశాడంటే ఊరియాను చంపించి ఊరియా యొక్క భార్యను తన భార్యగా పొందాడండి. ఎంత బాధకరమైన! చంపించి ఏడుస్తుంది భార్య. భర్త చనిపోయినప్పుడు అంగలార్చుట అని రాయబడిందండి. చింతపడుట, దుఃఖించుట, ఏడ్చుట, రొమ్ము కొట్టుకునుట, అంగలార్చుట. ఎంత దుఃఖపడిందో, ఎంత ఏడ్చిందో, ఎంత కన్నీరు కార్చిందో ఊరియా భార్య. చంపిస్తాడండి నిర్దాక్షిణ్యంగా. యుద్ధము బాగా జరుగుతున్న స్థలములో ఊరియాను పంపించండి అని చెప్పేసి సైనికాధికారికి ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరం ఈ ఊరియాతోనే పంపిస్తాడండి. దావీదు, ఎంత పని చేసావయ్యా! దావీదు, ఎంత దురాశ నీది! తప్పు కదా! చూసారా ఏమారాయండో? మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనములో తాను చేసినటువంటి పనికి ఊరియాయును హతమాయను. యుద్ధం జరుగుతూ ఉంది, ముగిసిపోయింది. కబురు చేశాడు సైన్యాధికారి. ఏమంటే చాలామంది చనిపోయారు, అందులో ఊరియా కూడా చనిపోయాడు. 17వ వచనంలో రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనంలో మర్ర రాయబడింది, ఊరియాయును హతమాయను. దావీదు చేసిన తప్పు, దావీదు చేసిన కుట్ర, దావీదు యొక్క దురాశ అతన్ని చంపేయాలి, అతని భార్యను భార్యగా తెచ్చుకోవాలి. ఎంత తప్పు, ఎంత దురాశ, ఎంత దుర్మార్గపు పని! 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 26-27 వచనాల్లో ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమాయనని విని తన భర్త కొరకు అంగలార్చెను. పాపం, ఎంత బాధపడింది, ఎంత వేదన పడింది, ఎంత కన్నీరు కార్చింది. అంగలార్చెను. బహు దుఃఖం వ్యక్తం చేయడానికి ఉపయోగించే మాట అంగలార్చుట. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతను పంపి ఆమెను తన నగరుకు తెప్పించుకొని కొనగా ఆమె అతనికి భార్య అయ్యను. ఇది మంచిదా అండి? మంచిది కాదండి. అయితే దావీదు తప్పు. ఈ ఊరియా విషయముందు తప్ప సమస్త కార్యములలో యథార్థముగా ప్రవర్తించెను. అయితే ఈ కార్యం ఎడల యథార్థంగా ప్రవర్తించలేదు. దురాశతో దుర్మార్గపు కోరికతో ప్రవర్తించాడు. అయితే దావీదు క్షమించబడ్డాడు. అది వేరే విషయం అనుకోండి. అయ్యా, నేను తప్పు చేశాను, క్షమించు. నా పాపం నా ఎదుటనే ఉన్నది ప్రభువా. నేను వారికి వీరికి కాదు, నీ ఎదుట నీకే విరోధముగా నేను పాపము చేస్తానని ఏడుస్తాడు. 51వ కీర్తనలో క్షమించబడతాడు. నా ప్రియమైన వారలారా, దురాశ చూశారా? ఇంకొక దురాశ కొరకు ఇంకొక ఉదాహరణ నేను మీతో పంచుకుంటాను. 12 మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యులు ఉన్నారండి. అందులో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఆ శిష్యుల జాబితా ఎప్పుడు రాసిన సువార్తలలో దుష్టుడైనటువంటి ఇస్కరియోతు యూదా అని వ్రాయబడిందండి. దుర్మార్గుడండి. 12 మంది శిష్యులలో ఒకడు. ఆయనతో ఉంటూనే ఆయననే అధికారులకు, రోమా సైనికాధికారులకు అప్పగిస్తానని నిర్ణయించుకున్నాడండి. అయితే ఊరికే కాదండి, ఆశపడ్డాడు. ఆయన అప్పగిస్తే కొన్ని రూకలు దొరుకుతాయి, నాకు కొన్ని రూకలు దొరుకుతాయి అని చెప్పేసి ఆశపడ్డాడండి. దురాశ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనములో అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. నేను అప్పగిస్తాను, నాకేమి ఇస్తారు? ప్రభువును అమ్మకానికి పెట్టాడండి. ఆయనతో ఉంటూ, ఆయన వింటూ, అద్భుతాలు చూస్తూ, అంతేకాకుండా ఆయన పంచినటువంటి రొట్టెలు తిని, ఆయన పంచినటువంటి చేపలు తిని, ఆయన చేసిన అద్భుతాలను ప్రత్యక్షంగా చూస్తూ బోధకుడా అని సంబోధిస్తూ ఆయన వెంట ఉంటూ ఆయనకే హాని చేశాడండి.
ఆయనకి హాని చేస్తాడండి. ఎలా? ఆయన అప్పగించాలి. అప్పగించి నేను డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు డబ్బు డబ్బు. చూసారా నా ప్రియమైన వారులారా, నేను ఆయన మీకు అప్పగించిన నాకేమి ఇతరుని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. 30 వెండి నాణ్యాలు తూచి ఇచ్చారట. ఆ వెండి నాణ్యాలు తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, తీసుకున్నాడండి. 16వ వచనము, వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. ఎలా అప్పగించాలి? చీకట్లో అప్పగించాలి. ఎవరు ఉండకూడదు, ఎవరు అభ్యర్థి చెప్పకూడదు, గోళాల జరగకూడదు. పట్టణంలో చూస్తున్నాడు, సమయం చూసి అప్పగించాడు గెత్సెమనే తోటలో. నా ప్రియమైన వారలారా, తర్వాత ఏమైపోయిందంటే, దురాశకు లోనైనటువంటి వ్యక్తి, దుర్మార్గపు ఆశకు లోనైనటువంటి వ్యక్తి తనంతట తానే ఉరి వేసుకొని కింద పడి చనిపోతాడు. ప్రేవులు బయటికి వస్తాయండి. దుర్మార్గపు ఆశ, దురాశ. చూశారా? పశ్చాత్తాపడే అవకాశం కూడా పొందలేకపోయాడు. నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా? ఇస్కరియోతు యూదా పేరాశ కలిగినటువంటి గెహాజీ కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. దురాశ కలిగినటువంటి దావీదు దేవునికి దూరం అయిపోతాడు. నా ప్రియమైన వారలారా, అలాగే దురాశ కలిగిన ఇస్కరియోతు యూదా మరణశిక్ష తనంతట తానే వేసుకుంటాడు. ప్రేవులు బయటికి వచ్చి ఉరి వేసుకొని చనిపోగా కింద పడి ప్రేవులు బయటికి వచ్చి చనిపోతాడు. నా ప్రియమైన వారలారా, ఇంకొకటి నిరాశ. ఆపద నుండి, ఇబ్బంది నుండి, కష్టం నుండి, నష్టం నుండి బయటపడే అవకాశం లేక, బయటపడే స్థితులు లేక, ఎవరు సహాయం చేయరు, ఎవరు సహాయం పొందలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేయలేరు అనే దౌర్భాగ్య స్థితిలో ఇంకా ఆశ కలిగి ఉన్నట్లయితే దాన్ని నిరాశ అంటారండి. ఆపద, ఇబ్బంది, కన్నీళ్ళు, వేదన, కష్టం అన్నిట్లు కూడా నేను సహాయం పొందలేను, నేను బయటపడలేను, ఇది ఓవర్కమ్ కాలేను, నా కొరకు ఎవరు రారు అని చెప్పేసి ఆ స్థితిలో అయినా ఇంకా ఆశ సావకుండా ఆశపడితే దాన్ని నిరాశ అంటారండి. చూసారా? యోనా, ఏంటి ప్రభువా, వెళ్ళయ్యా నినివే పట్టణానికి. దుర్మార్గులైపోయారు. ఆ నినివే పట్టణం యొక్క పాపము ఆకాశమునంటే పాపం అయిపోయింది. 40 దినాలు గడువు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి వారికి బోధించు, దేవుని శిక్ష రాబోతుందని నువ్వు బోధించు, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందినట్లు బోధించు. ప్రభువా, వాళ్ళ దుర్మార్గులు నేను పోలేనయ్యా అని మనసులో అనుకొని ఆ ఊరికి వెళ్ళకుండా, ఆ పట్టణానికి వెళ్ళకుండా వేరే పట్టణానికి వెళ్ళిపోతాడు. వెళ్ళడానికి పడవ ఎక్కుతాడు. దేవుడు తుఫాను కలిగిస్తాడు. ఆ ఓడలో ఉన్నటువంటి వారు సముద్రంలో విసిరేస్తారు. దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోనా చనిపోవడం ఇష్టం లేదు, తన యొక్క పని ప్రవక్త జరిగించాలి. ఆ చేపను ఏర్పాటు చేస్తాడు. సముద్రంలో వెళ్ళి ఆ చేపకు ఆజ్ఞ ఇస్తాడు దేవుడు, చేప నా భక్తుడైన ఈ ప్రవక్త అయిన యోనా చెప్పిన పని చేయకుండా వెళ్తున్నాడు, నీటిలో పడతాడు, వాళ్ళు సముద్రంలో వేస్తారు, నువ్వు వెళ్ళి మింగేసేయి, కొరకకూడదు, నమలకూడదు, మింగకూడదు ఆదేశిస్తాడు. చేప కూడా మాట విన్నది, మింగేసింది. కడుపులో 3 రోజులు ఉన్నాడండి. 3 రోజులు ఇంకా ఎన్నటికీ బయటపడే అవకాశం లేదు, బ్రతికే అవకాశం లేదు, ఎంత మాత్రం లోకాన్ని చూడలేడు. ఆ చేప కడుపులో, తిమింగలం కడుపులో ఉంటాడండి. అప్పుడు బుద్ధి వస్తుంది. అప్పుడు ఆ బాధ, వేదనలో, నిరాశలో అంటాడు, ప్రార్థన చేస్తాడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబలు చెల్లింపక మానను. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, పొరపాటు చేశాను ప్రభువా, నేను మొక్కుకున్నటువంటి బలులను అర్పిస్తాను, మొక్కుబడులను చెల్లిస్తాను, చెల్లించక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. నిరాశలో చూశారా? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద, ఆ తీరములో ఒడ్డులో నేల మీద కక్కేసిందట. నిరాశలో కూడా దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా రక్షణ, యెహోవా అధీనము, రక్షణ ఆయన వద్దనే దొరుకును. నేను మొక్కుబళ్ళు చెల్లిస్తానయ్యా, నేను మొక్కున్నటువంటి మొక్కుబళ్ళు చెల్లించక ఉండను. నా ప్రియమైన వారలారా, చూశారా? పేరాశ, దురాశ, నిరాశ వద్దు, మనకొద్దు. ఆశ పెట్టుకొని ఉండాలా. అందువలన కీర్తనకారుడు అంటాడు 130వ కీర్తన 5వ వచనములో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు ఆశ పెట్టుకొని ఉన్నది. ఆశ పెట్టుకోవడము, కనిపెట్టడము, ఈ 2 చేయాలి. ఆశ పెట్టుకున్నాను నేను, ఆశకు జవాబు పొందడానికి నేను కనిపెట్టుకున్నాను.
ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. ఎందుకని ఆశ పెట్టుకోవాలి? కీర్తనకారుడు అంటాడు 130వ కీర్తన 7వ వచనములో, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఆశ పెట్టుకో. ఎందుకని? యెహోవా యొద్ద కృప దొరుకును. ఆశ పెట్టుకోవాలి. పేరాశ కూడదు, దురాశ కూడదు, నిరాశ కూడదు. ఆశ పెట్టుకోవాలి మన దేవుని ఎడల. యెహోవా యొద్ద కృప దొరుకును, అందువలన ఆశ పెట్టుకొనుము. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలుగును, అందువలన ఆశ పెట్టుకోవాలి. మన స్తోమతకు తగిన, మన సామర్థ్యకు తగిన, మనకు కావలసిన దాని ఎడల ఆశ పెట్టుకోవాలి. అయితే ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. మన స్తోమతకు తగినటువంటి ఆశ కలిగినట్లయితే ఇస్తాడు. అంతేకాదు, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన విమోచించును. ఎంత గొప్ప వాగ్దానము, ఎంత గొప్పది! నా ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా పేరాశ వద్దు, దురాశ అసలే వద్దు. నిరాశ స్థితిలోకి వెళ్లకుండా ఆయన ఎడల ఆశపడదాం. కృప దొరుకుతుంది, సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఇశ్రాయేలు ఆశ పెట్టుకొనుము యెహోవా మీద, నీకు విమోచన కలుగును. ప్రార్థన చేద్దాం. ప్రభువు అయిన దేవా, వాగ్దానం చేసి నెరవేర్చే దేవా, నీవు మాకు దేవుడవై ఉన్నందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ వాక్యాన్ని నా ప్రియమైనటువంటి శ్రోతలకు వినిపింపజేయడానికి సమయం ఇచ్చి నిలబెట్టి ఈ దౌర్భాగ్యాన్ని వాడుకున్నావు. వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, పేరాశ మేము కలిగి ఉండకూడదయ్యా. దురాశ జోలికి పోకూడదు ప్రభువా. నిరాశ స్థితిలోకి మేము ఎన్నడూ రాకూడదయ్యా. నీ నామములో ఆశ కలిగి ఉండి నీ పాదముల నుండి కృపను, విమోచనను పొందడానికి ప్రభువా, మేము నీ ఎడల ఆశ కలిగి ఉండుటకు సహాయం చేయి నాయనా. ఆశ కలిగి ఉండుటకు ఎదిగింప చేయి తండ్రి. నీ కృప కొరకు ఆశపడుటకు నేర్పించు, సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం సన్నిధి తోడయుండి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానుయేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామేట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.